5.5 దశాబ్దాల పైన కాలం నుండి కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డిటి అనంతపురం మొదట ఉమ్మడి జిల్లా కేంద్రంగా వాళ్ళ సేవా కార్యక్రమాలు ప్రారంభించినటువంటి ఆ సంస్థ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఒక ప్రభుత్వానికి మించి నిజాయితీగా సేవలు అందించినటువంటి ఆ సంస్థ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లోకి పాలకుల వల్ల వాళ్ళ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ లైసెన్స్ అనేది రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో 1,000-1,200 కోట్ల రూపాయలు ఉన్న సంవత్సరానికి 400 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడుతున్న సంస్థ కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ చేయమని మన అనంతపురంలో ఒక నిరసన కార్యక్రమం చేపడితే స్వచ్ఛందంగా 1000 మంది తరలి వచ్చారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఆర్డిటి సంస్థకు ఇబ్బంది కలిగితే మాత్రం దానికి కారణమైన వాళ్ళు రాజకీయంగా కూడా, నేను మొన్ననే చెప్పాను, సర్వనాశనం. ఎవరైనా ఆ సంస్థ పీక నొక్కడానికి ఎవరు ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఆ సంస్థ కార్యకలాపాలకు ఎవరు అడ్డుపడుతూ ఉంటే అడ్డుపడే వాళ్ళను తొక్కి పక్కన పడేయకుండా మౌనంగా ఉన్నా కూడా వాళ్ళు కూడా రాజకీయంగా కాదు అన్ని విధాలుగా భవిష్యత్తు కూడా ఉండదు. అంత మంచి సంస్థది. సో జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా డెఫినెట్లీ వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంటుంది, నో డౌట్. ఏ రాజకీయాలకు సంబంధమే లేదండి. జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఏముంది, వైసీపీ అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, ఆ నాయకులకు కూడా ఉంటుంది కదా, అరే మన ప్రజలకు సేవ చేశారు ఉండని అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఏమో అంత శాడిజం ప్రజలకు మేలు చేయకుండా ఉండాలని చెప్పి అంత శాడిజం ప్రదర్శించే వాళ్ళైతే ఎవరు ఉండరు. సో మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే కదా, ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో. బై డిఫాల్ట్గా ఈ వ్యతిరేకత వాళ్ళనే చుట్టుకుంటుంది కదా. అందుకని చెప్పి వాళ్ళు ఆర్డిటి మాంచుఫెరర్కి సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు కొందరిని పిలుచుకొని ఈరోజు నారా లోకేష్ గారిని కలిశారు, మంత్రి గారిని కలిశారు, నారా లోకేష్ గారిని. వాళ్ళతో సమావేశమైనటువంటి నారా లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్డిటికి తాత్కాలిక ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమే, అవి శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆర్డిటి సేవలు ఖచ్చితంగా కనుక కొనసాగిస్తుంది. ఆర్డిటి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, లక్షల మంది జీవితాల్లో అది ఒక ఆశాకిరణం. అది ఒక స్వచ్ఛంద సంస్థ కాదు, అది ఒక ఆశాకిరణం. మానవత్వానికి మాంచుఫెర్రర్ లాంటి వాళ్ళు ఒక నిలువెత్తు నిదర్శనం. మానవత్వం అనే పదానికి వాళ్ళు నిజమైన అర్హత ఉన్నవాళ్ళు. ఆర్డిటి లాంటి సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదు అని నారా లోకేష్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. సార్, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీ మాటల వరకు ఆగిపోకూడదు. ఎప్పటి నుంచో 5.5 దశాబ్దాల నుంచి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ చేయించడమే మీ పని. ఇన్ని రోజులు నిర్విరామంగా అది కొనసాగుతూ వచ్చింది. సో మీరు చాలా సీరియస్గా, సిన్సియర్గా, కమిటెడ్గా, చిత్తశుద్ధితో వాళ్ళకు కలిగినటువంటి ఇబ్బందులను తొలగించాల్సిన ఆ అవసరం, బాధ్యత అయితే మీ మీద ఖచ్చితంగా ఉంది సార్.